అనకాపల్లి జిల్లా అనకాపల్లి టీడీపీ అర్బన్ జిల్లా కార్యదర్శి జీవీఎంసీ 82 వార్డ్ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రముఖ సంఘ సేవకుడు పోలారపు త్రినాథ్ జన్మదినోత్సవ వేడుకలను స్థానిక విజయరామరాజుపేటలోని మాధవ సదన్ నిలయంలో టీడీపీ సాధికారిక సమితి గౌరవ కన్వీనర్ మల్ల సురేంద్ర 83 వార్డ్ టీడీపీ ఇన్ఛార్జ్ బొద్దపు ప్రసాద్ ఆధ్వర్యంలో 82, 83 వార్డ్ టీడీపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్న పాత్రుడు, మాజీ ఎమ్మెల్యే టీడీపీ అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, జిల్లా టీడీపీ యువనేత దాడి రత్నాకర్ తదితరులు విచ్చేశారు. అనంతరం వారి సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుక జరుపుకుని ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ పోలారపు త్రినాథ్ సేవా మార్గం నుంచి రాజకీయాల్లోనికి అడుగుపెట్టినప్పటి నుంచి పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేశారన్నారు. 2018 నాటి నుంచి టీడీపీకి త్రినాథ్ విశేషమైన సేవలందిస్తున్నారని, తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేస్తున్నారని, ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు విజయంలో ఆయన తన వంతు పాత్ర పోషించారన్నారు. ఎన్నికల్లో చక్కటి పనితీరు ప్రదర్శించినందుకు జోన్ 1 సమీక్షా సమావేశంలో ఉత్తరాంధ్రలో నెంబర్ 1 గా నిలిచారన్నారు. అలాగే పార్టీ అధినేత చంద్రబాబు ప్రశంసలు పొందారని తెలిపారు. కరోనా సమయంలో వార్డులో త్రినాథ్ చేసిన సేవా కార్యక్రమాలు పేదలకు అండగా నిలిచాయని, సుమారు 8 లక్షల రూపాయల వ్యయంతో పేదలకు నిత్యం కాయగూరలు పంపిణీ చేసి కరోనా సమయంలో ఆపన్న హస్తం అందించారన్నారు. అధికార వైసీపీ పార్టీ హవా కొనసాగుతున్న వేళ తెలుగుదేశం పార్టీ 82 వార్డులో పోటీ చేసి గట్టి పోటీనిచ్చి స్వల్ప ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మహాలక్ష్మి ఓటమి చెందిన టీడీపీ ఉనికిని ఆమె కాపాడారన్నారు. అదేవిధంగా పోలారపు త్రినాథ్ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు మాదంశెట్టి నీలబాబు, డాక్టర్ నారాయణరావు, బొడ్డేడ జోగినాయుడు, డాక్టర్ శ్రీకాంత్ ప్రసాద్, కోట్ని బాలాజీ, కాయల మురళి, సబ్బవరపు గణేష్, పైలా గోపి, సంకర్ల పద్మలత, కర్రి గోపి, దొడ్డిరాము, లాయర్ శ్రీను, పచ్చికూర రాము, తాడి రామకృష్ణ, బర్నిక రాము, మల్ల శ్రీను, గల్ల వినోద్, పిట్ల రాజు, దాడి జగన్, మల్ల రాంబుజ్జి, సిద్దిరెడ్డి శ్రీను, సిరసపల్లి సత్యబాబు, సంజన చిన్నబాబు, బరణికాన నోకరాజు, రియాజ్, అఖిల్, విజయరామరాజుపేట గ్రామ పెద్దలు, గ్రామ కమిటీ పెద్దలు, అలాగే శ్రీ మరిడిమాంబ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు, యువకులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు, జనసేన కుటుంబ సభ్యులు, పోలారపు త్రినాథ్ గారి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
దేవదేవుడు వెంకటేశ్వరి మన ఇల్లు వెంపిన పరిణామం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే కష్టకాలంలో పార్టీ విషయంలో అహోరాత్రులుగా ప్రతి ప్రోగ్రాం కూడా క్రమం తప్పకుండా మన జోన్లోనే ప్రథమ స్థానంలో గెలిచిన వాటర్ ఎడ్యుకేషన్లో ఏ వర్క్ మన అధినాయకులు నారాయణ ఆదేశిస్తే ఆ వర్క్ పేద భవన్ సభ్యులు మాట్లాడుతున్న కోరుతున్నాం.